నేను 2 సార్లు మంత్రి అని చెప్పిన అతను ఈ రోజుకి ఏది ఒక్క పనన్నా ఈ నియోజకవర్గంలో చేశాడా? చెప్పుకోదగ్గది ఒకటి చేశాడా అంటే నేను రిమ్స్ తెప్పించాను అంటాడు. రిమ్స్ రొటీన్గా వచ్చేది. అదేవిధంగా కార్పొరేషన్ తెప్పించానంటే కార్పొరేషన్ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయన లేనప్పుడు మనకి కార్పొరేషన్ కూడా వచ్చింది. ఈరోజు ఉండే ఈ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశాడు అనేది కూడా మనం ఒకసారి మీ అందరూ కూడా గమనించుకోవాలి. ఆయన కనీసం వాళ్ళ బంధువు అనుకునే చెప్పే అతను ఈరోజు ఈ టిట్కో హౌసెస్లో కొంతన్నా డబ్బులు తీసుకొచ్చి కొంతమంది పేదవాళ్ళకు కూడా కనీసం అని ఇచ్చే స్తోమత కూడా అతనికి లేకుండా ఏది ఆయన కార్యక్రమాలకి ఆయన పనులకి ఆయన ఆడుకోవటానికి లేకపోతే క్యాసినోలకి వెళ్ళటానికి తప్పితే ఈరోజు ప్రజల్ని ఎక్కడన్నా కూడా పట్టించుకునేది ఒక పని చేసిన పాపాన్ని ఈరోజు పోలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే మళ్ళీ 25 పట్టాలు ఇస్తానని చెప్తానే ఉన్నాడు, సంవత్సరం నుంచి చెప్తున్నాడు. 25 పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తా అన్నాడు. అంతకుముందేమో మంచినీళ్ళు రోజు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పాడు. అది మంచినీళ్ళు ఇంతవరకు ఇలా ఆ రోజు మన టైంలో 160 కోట్లు పెట్టి పైపు లైన్ తీసుకొచ్చి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి అన్నీ చేస్తే లాస్ట్లో అది ఉంటే ఈ రోజు కూడా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేకుండా పోయింది. ఈరోజు ఉండే మనం తీసుకొస్తే మళ్ళీ ఈ బ్రిడ్జీలు కానీ ఈ కర్నూలు రోడ్లో ఈ రోడ్లు కానీ అన్నీ కూడా మనం వచ్చిన తర్వాతే అన్ని కార్యక్రమాలు ఈ నియోజకవర్గాల్లో మనం చేయగలిగాము. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఉండేది 5 సంవత్సరాల్లోనే 2600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఆ రోజుల్లో మనం చేసాం. ఈరోజు ఉండేది 25 పట్టాలు ఇస్తాను 25 పట్టాలు ఇస్తాను అంటాడు. లాస్ట్లో వచ్చే లోపలికి 25,000 పట్టాలు ఏమి ఇస్తాడు? రేపు వస్తున్నాడు అంటాడు ఆ ముఖ్యమంత్రి. ఆ సైకో జగన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాడు. ఎందుకంటే ప్రజలు కూడా కాసుకున్నారు, తరిం కొట్టడానికి. ఈసారి రాళ్ళు వేయడానికి కూడా కాసుకొని ఉన్నారు. మొన్నటిదాకంటే పోలీసులు ఉన్నారు, ఈసారి పోలీసులు కూడా ఉండరు. కాబట్టి వాళ్ళు వస్తే అడిగి తన్నేదానికి ప్రజలంతా కూడా కాసుకున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు. కాబట్టి అతని ఇంటికి బయటికి రాడు. ఆయన అట్లానే ఉండే